వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. మీ అందరికి తెలుసు, మొన్న రీసెంట్ గా 48 మంది విద్యార్థులు, అంటే నిన్నటితో కలిపి 49 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్స్ లో అడ్మిట్ అవ్వడం లాంటివి జరుగుతా ఉన్నాయి. పాములు కాటేస్తున్నాయి, ఎలుకలు కొరుకుతున్నాయి, మొత్తము బాడీలో పార్ట్స్ అని చచ్చుబడిపోతున్నాయి. సో ఇటువంటి పరిస్థితిలో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల దగ్గర మనం ఉన్నాము. సో ఉప్పలవాయి గురుకుల పాఠశాల దగ్గర మనం ఉన్నాము. ఎల్లారెడ్డి నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే గెలిపించుకున్నారు మొన్న దగ్గరుండి కూడా, మదన్ మోహన్ రావు. సో నాకు తెలిసి మరి మదన్ మోహన్ గారు మరి ఒక్కసారైనా ఇన్స్పెక్షన్ కి వచ్చినారా అంటే మరి నాకైతే తెలియదు. మేము యాక్చువల్ గా నేను జడ్సన్ గారు రావడం జరిగింది. లోపలికి దూసుకెళ్ళిపోయినాం. లోపల పర్మిషన్ లేవు, నాట్ ఎంట్రీ. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎందుకంత భయం అండి మీకు? అంటే మీ నిజంగా అంత బాగుంటే లోపలికి రానియనికి భయం ఎందుకు? ఏం బాలేదు కాబట్టే మీరు భయపడుతున్నారు. అన్ని ఫెసిలిటీస్ ఉంటే మీరెందుకు భయపడతారు? రండి చూపించుకోండి, ప్రమోట్ చేయండి అని చెప్పాలి. కానీ అడుగడుగున అడ్డంకులు, మేము ఎవరి మాట వినలేదు. లోపలికి వెళ్ళి బాత్రూమ్స్ అవన్నీ కూడా కవర్ చేసుకొని అసలు లోపల ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా మేము తెలుసుకున్నాం. అయితే మొన్న రీసెంట్ గానే లంచ్ రేటు కూడా పెంచడం జరిగింది. కాస్మెటిక్స్ రేటు రేవంత్ రెడ్డి గారు కూడా పెంచడం జరిగింది. అది ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత, ఫుడ్ పాయిజనింగ్ అయిన తర్వాత, జడ్సన్ లాంటి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ 6వ తారీఖు ఈ మొత్తం కూడా బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ వారం 10 రోజుల నుంచి మాత్రము అద్భుతంగా ఉంది, ఫుడ్ మాత్రం అద్భుతంగా ఉందని పిల్లలు చెప్తున్నారు. దాంట్లో నో డౌట్. అది కూడా ఈ వారం 10 రోజులు ఎప్పుడైతే కాస్మెటిక్ రేట్స్ పెరిగినాయో అప్పటి నుంచి ఫుడ్ బాగుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేము లోపలికి వెళ్ళి చూస్తే బాత్రూమ్లు అండి భయంకరం అసలు. నేను ఒక 1 సెకండ్ కూడా నేను అక్కడ నించోలేకపోయినా, వామిటింగ్ వచ్చినట్టు అయింది, కడుపులో దిప్పింది. ఎంత దరిద్రంగా ఉన్నాయంటే, ఎంత చండాలంగా ఉన్నాయంటే. అండ్ వాళ్ళకి అసలు లోపల స్కూల్ బిల్డింగే లేదు. పడుకోవడం అక్కడే, తినడం అక్కడే, క్లాసెస్ అక్కడనే, లేకపోతే చెట్టు కింద కూర్చోవడము, ఇదే పరిస్థితి. సో నాకన్నా కూడా ఈ విషయంలో మన జడ్సన్ గారే బాగా మాట్లాడతారు. సార్ నమస్తే అండి. సో ఇప్పుడు మనం వెళ్ళడం జరిగింది లోపల. పర్మిషన్ అయితే వాళ్ళు ఇయ్యలేదు, భయపడ్డారు. అయినా కానీ మనం వినలేదు, లోపలికి వెళ్ళిపోయినాము. కొన్ని విజువల్స్ అయితే తీసుకున్నాము. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీకేమనిపించింది లోపల చూసిన తర్వాత? వాస్తవానికి ఇది మొన్న రెండో అంటే భువనగిరిలో ప్రశాంత్ చచ్చిపోయిన పంచుకెళ్ళి జాతీయ ఎస్సీ కమిషన్ కు పోయి మేము సుదీర్ఘమైన దాదాపు 12 పేజీల నివేదిక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాన్ని మొత్తం చదివిన తర్వాత వాళ్ళు వెంటనే ఆ రోజు జాతీయ డైరెక్టర్ కూడా వచ్చిండ్రు, ఫోన్ లో మాట్లాడి. అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వాళ్ళు పర్యటన డ్రాప్ అయ్యిండ్రు. అప్పటికెళ్ళి మొదలుపెట్టి మొన్న 2వ తారీఖు మీరు కూడా వచ్చిండ్రు. 2వ తారీఖున 48 మంది విద్యార్థులు చచ్చిపోయినరు. వాళ్ళకు చచ్చిపోయినరు. వాళ్ళ దానిపైన మీరు చర్యలు తీసుకోవాలి. మెచ్చార్జ్ సెంట్రల్ జైల్లో ఉన్న వాళ్ళకు 75 రూపాయలు ఇస్తుండ్రు. భావి భారత పిల్లలు 36 రూపాయలు ఇస్తున్నారు. గొడవ పెట్టిన తర్వాత మొన్న దినాన మరి ఎస్సీ కమిషన్ వాళ్ళు నోటీసు పంపారు. వాళ్ళు రిప్లై ఇయ్యలే. మనకున్న డేటాతోని హెడ్ ఆఫీస్ లోకి వెళ్ళి మనకు రిప్లై ఇవ్వకుండా కానీ లోపలికి వెళ్ళి నేను తెప్పించిన. ఇవి తెప్పిస్తే మనము ఫిబ్రవరిలో 2వ తారీఖు రోజు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హుట్టిన వాళ్ళు రేట్లు పెంచారు. 36 రూపాయలు ఉంటే ఈ రోజు సోమవారం రోజు మండే టు సండే మెనూలా మండే రోజు 44 రూపాయల 22 పైసలు పెంచారు. ట్యూస్డే రోజు 48 రూపాయల 54 పైసలు పెంచారు. బుధవారం రోజుకు 37 రూపాయల 76 పైసలు పెంచారు. థర్స్డే రోజు బేస్తవారం 49 రూపాయల 78 పైసలు పెంచారు. శుక్రవారం రోజు 45 రూపాయల 8 పైసలు పెంచారు. శనివారం రోజు 52 పైసల 23 పైసలు పెంచారు. ఆదివారము 55. ఇది ఏ రోజు కంటే ప్లాన్ ఆఫ్ రెసిడెన్షియల్ 6, 7 ఇది 4th వీక్. ఇది ఫస్ట్ వీక్ అంటే ఒక్కొక్క వీక్ ఒక్కొక్క తీరుగా మెనూ పెంచారు. ఇది ఫస్ట్ వీక్ వచ్చేసి మండే 45 రూపాయల 41 పైసలు, ట్యూస్డే 49 రూపాయల 32 పైసలు, వెనస్డే 47 రూపాయల 5 పైసలు, థర్స్డే 50 రూపాయల 41 పైసలు, ఫ్రైడే
రూపాయల శనివారం ఉమ్, 56 రూపాయల 18 ఉమ్, ఆదివారం 74 రూపాయల 86 లెక్క చొప్పున ఉమ్, ఈ రోజు పెంచారు. రెండో వారం ఒక తీరు, మళ్ళీ మూడో వారం ఒక తీరు. ఉమ్, మళ్ళా వీళ్ళకి వచ్చి ఇది మెను 6వ తారీఖు స్టార్ట్ చేసిండ్రు. ఓకే. ఇది వచ్చి ఇది వరకు 3వ తరగతికి వెళ్ళి 7వ తరగతి వరకు ఉమ్, 950 రూపాయలు ఉండే, ఇది ఉమ్, 1330 రూపాయలు పెంచిండ్రు. ఉమ్, మరి 8వ తారీఖుకి వెళ్ళి 10వ తరగతి వరకు 1100 ఉంటే ఇప్పుడు 440 రూపాయలు పెంచారు. అంటే 1540 రూపాయలు అయింది. ఉమ్, ఇంటర్ టు పీజీ 1500 ఉండే 2100 రూపాయలు పెంచారు. ఉమ్, ఇది మనం ఇచ్చిన తర్వాత పెంచారు. దాదాపు సంవత్సరం పాటు పోరాటం చేస్తే ఆ, ఇవి ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఏంటంటే మనకు క్రెడిట్ రావద్దని చెప్పేసి వీళ్ళు రిప్లై ఇవ్వకుండా వీళ్ళు ఆపినరు. ఆ, సరే ఇది ఓకే. ఇందాక మేము లోపల అయితే ఇవి నెరవేరుతున్నాయా లేవా అని చెప్పేసి ఉమ్, ఓకే టీవీ శ్రావ్య గారిని, ఎందుకంటే ఫస్ట్ వీడియో శ్రావ్య గారితోనే మేము చేసినాం కాబట్టి ఉమ్, ఈ జీవోలు అయితే వచ్చినాయి, మరి ఇవి చేస్తుందా లేదా ఉమ్, అని ర్యాండమ్ గా కొన్ని హాస్టల్లో చెక్ చేసుకుంటా ఈ రోజు ఉప్పల్వాయి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ గురుకుల పాఠశాలకు రావడం జరిగింది. ఉమ్, మెను అయితే ఇంప్లిమెంట్ అవుతుంది. ఉమ్, కానీ పరిస్థితి ఏంటంటే లోపల వాష్రూమ్స్ కానీ బాత్రూమ్స్ కానీ వాళ్ళ కలెక్టర్కు పంపి మేము ప్రభుత్వానికి మేము రాష్ట్రము లోపల వాళ్ళు పోనీయకుండా వాళ్ళు గొడవ పెట్టి మమ్మల్ని ఆపే ప్రయత్నం, ఈ గేటుకి వెళ్ళి మొదలుపెట్టి అక్కడ దాకా పోనీయ ప్రయత్నం చేస్తే అవును. మేము లోపలికి పోయినాము. సరే. తీరా చూస్తే అది పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంది కాబట్టి నేను పైకి పోలే. ఇంకోటి మరి పై నుంచి కూడా మొత్తం కురుస్తుంది. నీళ్లు నీళ్లు గురుస్తున్నాయి, కురిస్తే రాత్రంతా బిల్డింగ్ పిల్లలు పడుకోలేరు. నీళ్లు గురుస్తున్నాయి, బిల్డింగ్ బాగలేదు అక్కడ పరిస్థితి. ఉమ్, ఈ రోజు ఈ మంత్రిత్వ శాఖ, విద్యాశాఖ మంత్రి గాని లేకుంటే ఉమ్, మీరు సోషల్ వెల్ఫేర్ మంత్రి గాని అవును, రెండు శాఖలు కూడా రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు. అవును, కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ రోజు మీరు బిల్డింగ్స్ మొత్తం రినోవేషన్ చేయాల్సిన పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఉమ్, ఉమ్, న్యాయబద్ధంగా ఎంతో పోరాటం చేసి సాధించుకునే ఈ మెనూను ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు స్కూల్ కాలేజ్ వాళ్ళు ఇంప్లిమెంట్ ఉమ్, చేస్తారు, వాళ్ళని చూస్తాం. కానీ వాళ్ళ చేతుల్లో లేనిది కేవలం ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నాయి. ఏంటంటే ఉమ్. ఈ రోజు మీరు బిల్డింగ్లు మంచిగా చేపియాలి. స్కూల్ బిల్డింగ్ ఒకటి లేదు సార్ లోపల. అవును, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లా నిధులతోని వీళ్ళు ఎస్సీ ఎస్టీ గురుకులాలు బాగా చేయాల్సిన, బిల్డింగ్స్ రిపేర్ చేయాల్సిన అవసరం ఉండేది. దాని రూల్ ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఉమ్, మరి బిల్డింగ్స్ రినోవేషన్ చేయాలి, బాత్రూమ్ రినోవేషన్ చేయాలి. ఇది రూల్ ప్రకారం చేయాల్సిన అవసరం ఉన్నది. ఉమ్, ఇవన్నిటిపైన కూడా అంతేకాకుండా నిన్నటికి మొదలుపెట్టి 49 మంది చచ్చిపోయినరు. ఉమ్, నేను ఏ విధంగా అయితే మరి సినిమాకు మొన్న చూడడానికి వెళ్ళిన వాళ్ళు ఆ టొకిసలలో మరణించిన వారికి ఉమ్, మరి బాబు దాఖలు ఉన్న బాబుకు 25 లక్షల రూపాయలు ఇచ్చిండ్రో, ఉమ్, అదే విధంగా ప్రభుత్వం ఈ 49 మందికి ఉమ్, వెంటనే 25 లక్షల రూపాయలు ఇవ్వని చెప్పేసి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఉమ్, 49 మందికి ఉమ్, బిల్డింగ్స్ మొత్తం రినోవేషన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఉమ్, అంతేకాకుండా ఫుల్ ప్లేజ్ గా స్టాఫ్స్ ఈ రోజు గురుకులం నియామకాలు ఉమ్, మీరు డిమెరిట్ కి వెళ్ళి పైనకి పోతే అన్ని నింపేది. ఈ రోజు మీరు మెరిట్ లిస్ట్ కి వెళ్ళి పైన కిందికి వెళ్ళి వచ్చే వరకు దాదాపు ఈ రోజు 3000 గురుకులం పోస్టులు మిగిలినాయి. అవును. అంటే 3000 మంది టీచర్లు లేకుండా ఈ రోజు గురుకులాలు చదువుతున్నాయి. ఇవన్నీ కూడా మీ తప్పిదాల వల్లే, మీ నియామకాల జరిగిన లోపాల వల్ల ఇవన్నీ జరిగినాయి. ఉమ్, కాబట్టి ఈ రోజు గురుకుల పాఠశాలల పరిస్థితి పైన మరియు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితులైనా ఇవి ప్రాథమిక హక్కు. ఇవి ఎంతవరకు ఉన్నాయి, ఎంతవరకు నెరవేర్చబడుతున్నాయి, ఎంతవరకు ప్రభుత్వానికి పేదలకు సదుపాయాలు అందుతున్నాయి అని చెప్పి చూడడానికి ఇది చేస్తున్నాం. ఎందుకంటే ఒక కుట్ర ప్రకారం ఈ రోజు కార్పొరేట్ స్కూల్, ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారు చిల్డ్రన్స్ డే రోజు ఉమ్, మరి కార్పొరేట్ పిల్లలతోని మాక్ అసెంబ్లీ చేపించారు. ఆ, గురుకుల పిల్లలతో ఎందుకు చెప్పారు? ఆ స్టాండర్డ్ కి మీరు ఎందుకు తీసుకొని వస్తలేరు? అవును. మీరు వచ్చినాకనే స్టాండర్డ్ పడిపోతా ఉంది. అవును. కాబట్టి ఆ స్టాండర్డ్ మీరు పెంచాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు మేము వచ్చిన మొట్టమొదటి స్కూలు ఉప్పల్బాయ్ స్కూల్లో మాత్రం ఈ మెనూ అవుతుంది. కానీ ఇక్కడ బాత్రూమ్స్ మరియు బిల్డింగ్స్ దరిద్రంగా చండాలంగా ఉన్నాయి. చండాలంగా కాబట్టి వాటిని వెంటనే అండ్ సార్ ఇంకొక స్పెషల్ ఏంటంటే కేవలం ఈ గురుకుల పాఠశాలకి 76 పతాకాలు వచ్చినాయి సార్. ఉమ్, అథ్లెటిక్స్ లో అవును 76 పతాకాలు ఉన్నటువంటి ఈ స్కూల్ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పి అవును బాధ అనిపిస్తా ఉంది ఈ రోజున. విద్యార్థులు అంటే పైకి వెళ్ళినాం కదా, సో విద్యార్థులకు లోపల ఇది డార్మిటరీ బిల్డింగ్ ఒకటి కట్టి వదిలేసినారు. వాళ్ళకి మంచాలు లేవు, పోనీ క్లాసెస్ లో కూర్చోడానికి బెంచులు లేవు, కింద చాపలు వేసుకొని కూర్చుంటున్నారంట. సో కింద కూర్చుంటే వాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుందంట. సో విద్యార్థులు కంప్లైంట్స్ ఏంటంటే వాళ్ళకి విపరీతంగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి వస్తుందట. వాళ్ళు కింద కూర్చోలేనటువంటి పరిస్థితి. అంటే బోర్డు ఏమో పైన ఉంటది, ఆ బోర్డు కూడా ఇట్లా ఊగుతున్నాయి.
బోర్డు ముట్టుకుంటే సౌండ్ వస్తుంది. సో కింద బ్యాక్ పెయిన్, కింద కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఒకటి స్కూల్ బిల్డింగ్ ఒక్కటి వీళ్ళకిస్తే సో జీవితాంతం కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మాకు స్కూల్ బిల్డింగ్ ఉంటే అన్ని సెట్ అయితే అంటున్నారు. ఒక స్కూల్ బిల్డింగ్ లేదు, వీళ్ళకి ఫర్నిచర్ లేదు, బెంచెస్ లేవు, పడుకోవడానికి మంచాలు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, షూస్ ఇవ్వలేదు, సో యూనిఫామ్స్ ఇవ్వలేదు, సో బాత్రూమ్స్ అయితే అసలు వామిటింగే. రేవంత్ రెడ్డి గారు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ బాత్రూమ్స్ కి పోవాలి. నా 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 రిక్వెస్ట్ ఏంటంటే ఈ బాత్రూమ్స్ కి రేవంత్ రెడ్డి గారు వామిటింగ్ వెళ్ళలేని పరిస్థితి. మాట్లాడతారా, మీరు చెప్తారేమని? అదే చెప్తాను కదా. ఎందుకంటే మేము మా అబ్బాయిని చేసినాము. ఇప్పుడు 5 తరగతి చదువుతున్నాడు, 5 తరగతి చదువుకుంటాడు. ఓకే. ఏమంటే ఏం లేదు. మొన్న అన్నం నుంచే కొంచెం ఫుడ్ బాగుంటుంది. అంతకుముందు అయితే ఫుడ్ మొత్తం ఘోరం ఉంటుండే. మేము వచ్చి ఒకసారి చెక్ చేసా. అవును చెక్ చేసిన తర్వాత ఏ మాత్రం ఇది లేదు. అవును బాత్రూమ్కి వెళ్ళాలంటే పిల్లలు బయటకు వెళ్తారు కానీ లోపలికి వెళ్ళారు. లోపలికి బయటకు వెళ్తేనేమో పాములు ఉన్నాయి వర్షకాలంలో. అవును ఇప్పుడు చలికాలం పిల్లలు ఎక్కడ వెళ్ళినా ఇబ్బందులు ఉన్నారు. ఇబ్బంది ఉంది. మొత్తం అందులోకి వెళ్దామంటేనే మీ మీరు స్కూల్లో చూసిర్రా? చూసా ఇప్పుడు ఇప్పుడు నేనైతే వెళ్ళి చూసిన బాత్రూమ్స్ మీరు ఎట్లా చూసినప్పుడు చూసిరా? చూసాం. మొత్తం ఆ. డోర్లు లేవు, డోర్ వాటర్ లేవు. ఉమ్, చాలా ఇబ్బంది ఉంది అది. ఉమ్, ఇది మాత్రం ఉమ్. ఎందుకంటే బెంచ్ కూడా కొంచెం లేవు, బ్యాక్ పెయిన్ బెంచ్ వస్తుంది ఫస్ట్ అంటున్నారు. నుంచి బెంచ్ లేవు మేడం. ఆ, మేము ఇంటికి వెళ్ళి తీసుకొచ్చిన దుప్పట్లు వేసినాం. ఇప్పుడే దుప్పట్లు లేవు, అన్ని ఏం మీరు లేవు. చేసినవే మేము చేసినాం, తల్లిదండ్రులుగా. మేము చేసినాయి. మేము వ్యవసాయం చేసుకున్న కూలి పని చేసి అలా ఉమ్. తీసుకొచ్చి పెడుతున్నాం పిల్లలకు. ఇక్కడ ఇక్కడ ఆ, మాది బ్రహ్మణపల్లి, అవును బ్రహ్మణపల్లి. ఓకే. కామోడి బ్రహ్మణపల్లి. ఆ, మా అబ్బాయికి తీసుకొచ్చి మొత్తం ఏం లేదు మేడం. ఆ, ఆ. మీ అదే ఎమ్మెల్యే ఈయన పేరేంది, మొన్న కాంగ్రెస్ నుంచి గెలిచిండు కదా, కాంగ్రెస్ మదన్ మోహన్. మాధమోహన్ సార్. ఓకే. ఎప్పుడైనా వచ్చిండ ఆయన ఇక్కడికైతే నేను ఇప్పటి చూడలేదు మేడం. ఎమ్మెల్యే ఎప్పుడు కూడా చూడలేదు. అన్నంగా చూడు వినలేదు నేను ఇక్కడికి. ఆనంగా కూడా వినలేదు. అదే వినలేదు. మీరు పేరు ఆలోచించడానికి టైం ఆ, పడుతుంది. అది చెప్తాను కదా, అవును. ఇక్కడికి ఎప్పుడు వచ్చినట్టు గానీ ఇది అనిపించదు, లేదు. ఎప్పుడు కూడా అనిపించలేదు. ఉమ్. సో ఇది వీళ్ళ బాధ. రోజు నుంచి ఒక ఫుడ్ బాగుంటుంది నాన్న అని చెప్పారు కానీ ఎప్పుడైతే చార్జెస్ పెంచిరో ఫుడ్ బాగుంటుందని చెప్పినారు. చెప్పారు. మా దానికి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు థ్యాంక్స్ అది చెప్పాల్సింది. చెప్పాల్సిందే. అండ్ అట్లాగే జడ్సన్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మా పెద్ద అబ్బాయి చదువుకుంటు 10th క్లాస్. ఓకే. అక్కడ కూడా చెప్పాడు. ఈ అక్కడ 10 కూడా రోజుల చెప్పారు. నుంచి ఎక్కడ చదువుతున్నారు? బెక్నూర్ హాస్టల్. బిక్నూర్ హాస్టల్. 10 రోజుల నుంచి బాగుంది నాన్న ఫుడ్, అంతకు ముందు ఇట్లా ఉంటుండే కానీ ఇప్పుడైతే ఫుడ్ బాగుంటుందని చూడు చెప్పారు. అచ్చా అచ్చా. ఉమ్. ఓకే. అక్కడ చూడ సేమ్ ప్రాబ్లం మేడం ఇదే. same బాత్రూమ్స్ అని ఎన్ని ఏది బాగుంది కానీ అక్కడ బెడ్ అవి ఉన్నాయి, బెడ్ ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ అక్కడ ఈ స్కూల్ బిల్డింగ్ కానీ ఏదైనా ఉంటే బాగుంటుంది మేడం అటైనా. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. సో ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారు గెలిచారు. బట్ ఇక్కడ ఆయన పేరు కూడా ఎవరికి తెలీదు అన్నట్టే ఉంది. ఎప్పుడు కూడా ఫీల్డ్ లోకి కానీ గ్రౌండ్ లోకి కానీ ఆయన వచ్చినట్టు లేరు పాపం. అండ్ ఇక్కడ ఈ స్కూల్ స్పెషాలిటీ ఇందాకే నేను చెప్పినాను, 76 పతాకాలు అథ్లెటిక్స్ లో గెలుచుకున్నటువంటి ఈ గురుకుల పాఠశాలకు ఇంకెన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఇంకెన్ని వీళ్ళకి వసతులు కల్పించాలి ప్రభుత్వం. వాళ్ళకి లోపల ఒక స్కూల్ బిల్డింగ్ లేదు, ప్లేస్ మాత్రం చాలా ఉంది. ఇది వీళ్ళ అదృష్టం ఏంటంటే ఇంకా ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి దీనికి తాళం వేసే పరిస్థితి లేదు. మిగతా స్కూల్స్ అయితే గురుకులాలకు తాళాలు వేసుకొని పోయినరు, పిల్లలు నడి రోడ్డు మీద నిలిచినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే ఓకే టీవీ ఎక్స్క్లూజివ్ గా ప్రశ్నించిందో అండ్ బక్కా జడ్సన్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 48-49 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చనిపోయినారు, ఫుడ్ పాయిజన్ అయి చనిపోతా ఉన్నారని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి ఆ కంప్లైంట్ కి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకుండా డైరెక్ట్ గా మెస్ ఛార్జీలు పెంచేసింది. డైరెక్ట్ గా మీరు ఇమీడియట్ గా రిప్లై ఇవ్వకుండా మళ్ళీ మట్టిబూసి మామిడికాయ చేయాలి కమిషన్ అని చెప్పి మేము పెంచేసినాం చూసిండ్రా అని తప్పించుకునే ప్రయత్నాలు. పోనీ ఏదేమైనా పిల్లలకి మంచి జరుగుతోంది. రేవంత్ రెడ్డి గారు మెస్ ఛార్జీలు పెంచి చాలా మంచి పని చేసినారు. పిల్లలందరూ కూడా మెస్ ఛార్జీలు పెంచినందుకు మెచ్చుకుంటున్నారు. అంటే ఇంకా ఇది స్టార్ట్ అయ్యి 10 రోజులు అవుతుంది, ముందు ఎట్లుంటుందో తెలియదు. ప్రజెంట్ అంటే సో పక్కింటి రుచి ఎదురింటి రుచి, కొత్త కూరగాయలు టేస్ట్, కొత్త వంట అంత బాగుంటుంది అన్నట్టు ఈ 10 రోజుల నుంచి ఫుడ్ మాత్రం అద్భుతంగా ఉందని పిల్లలందరూ కూడా మెచ్చుకున్నారు. కానీ ముందు కూడా దీన్ని ఇట్లనే కంటిన్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ ఉప్పల్వాయి స్కూల్ కి ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్ కావాలా. ఖచ్చితంగా లోపల స్కూల్ బిల్డింగ్ లేదు, ప్లేస్ మాత్రం చాలా ఉంది కానీ స్కూల్ బిల్డింగ్ లేదు. పిల్లలకి షూస్ లేదు, యూనిఫామ్స్ లేవు, పిల్లలకి కూర్చోడానికి కుర్చీలు లేవు, పడుకోవడానికి మంచాలు లేవు, అన్ని కిందనే. బాత్రూమ్లు అయితే నేను చెప్తున్నా స్పెసిఫిక్ గా రేవంత్ రెడ్డి గారు, మీరు బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాతనో లంచ్ తిన్న తర్వాతనో ఈ బాత్రూమ్లకు పోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే
ఆ విద్యాశాఖ మంత్రి కాబట్టి మీ ఆ? సోషల్ వెల్ఫేర్ కూడా సారేనా? సో సోషల్ వెల్ఫేర్ మీరే, విద్యాశాఖ మంత్రి మీరే, మా ముఖ్యమంత్రి హానరబుల్ చీఫ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేసిన తర్వాత ఈ స్కూల్ ఈ గురుకుల పాఠశాలకు విజిట్ చేసి ఫస్ట్ మీరు బాత్రూమ్ లోకి వెళ్ళాలి. ఆ పరిస్థితి చూసి మీరు వామిటింగ్ చేసుకున్నాక బాత్రూమ్లు కట్టిస్తారా, మెరుగుపరుస్తారా, స్కూల్ బిల్డింగ్ కట్టిస్తారా అనేది ఇక మీ విజ్ఞతకే వదిలేస్తూ ఫుడ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని మెచ్చుకోవాలి మనం. కానీ వసతులు మాత్రం చాలా దరిద్రంగా చండాలంగా ఉన్నాయి. సో మోస్ట్లీ గురుకులాల పరిస్థితి అన్ని పరిస్థితులు కూడా ఇట్లనే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి కావాల్సింది తక్షణమే కావాల్సింది స్కూల్ బిల్డింగ్ అండ్ అదే రకంగా బెంచీలు కావాలి కూర్చోడానికి. బాత్రూమ్లు ఒకటి కొత్తగా కట్టిస్తారా, బాత్రూంలోకి డోర్లు లేవు, కంపు కొడతా ఉంది. సో వీటి పరిస్థితి నుంచి వీళ్ళని విముక్తులను చేయండి అని చెప్పి స్టూడెంట్స్ అందరు కూడా వేడుకుంటున్నారు, బాధపడుతున్నారు. సో దయచేసి ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, మదన్ మోహన్ రావు గారు, మీరు అక్కడెక్కడో ఉండు కాదు, మీ నియోజకవర్గంలో ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో మీరు విజిట్ చేయండి, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోండి. మీ ముఖ్యమంత్రి గారికి, విద్యాశాఖ మంత్రి గారికి, సోషల్ వెల్ఫేర్ మంత్రి గారికి వినతి పత్రాలు అందించి వీళ్ళకి శాంక్షన్ చేయించండి దగ్గరుండి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. సో ఇది స్కూల్ పరిస్థితి. సో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు న్యాయం చేయండి. సో స్కూల్ బిల్డింగ్ కట్టండి అని చెప్పి నేను మీ అందరికి కూడా ప్రభుత్వానికి నేను తెలియజేస్తా ఉన్నా. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, మానవత్వం ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరు తిన్నాక మాత్రం ఖచ్చితంగా ఈ బాత్రూమ్ కి రావాలి, విజిట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ వీళ్ళకి అతి త్వరలో స్కూల్ బిల్డింగ్ శాంక్షన్ చేయండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.